బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ కు అలవాటు పడిన ఓ లేడీ డాక్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లో ఓ కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ కమ్ సీఈఓగా ఉన్న ఆమెను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డెలివరీ బాయ్ బాలకృష్ణ ఆమెకు డ్రగ్స్ అందిస్తూ ఉండేవాడనే పక్కా సమాచారంతో రాయదుర్గం పోలీసులు కాపు కాసి ఇద్దరిని పట్టుకున్నారు. లేడీ డాక్టర్ ను రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలిస్తున్నారు. నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకైన్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేసు చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తున్నారు. నిన్న తేదీన ఒక ఇప్పటికే ఇదే విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, ఒక డాక్టర్ తనకి డ్రగ్స్ వాడకూడదు అని మంచిగా తెలిసే ఉంటుంది. షీఈ్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్, అయినా కూడా డ్రగ్స్ కి బానిస అయింది. అసలు ఏంటి డ్రగ్స్ కి బానిస అవ్వడానికి గల కారణాలు ఏంటి? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే వ్యక్తిగత విషయాలు, కుటుంబానికి సంబంధించిన వైరుధ్యాలే కారణమై ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికైతే చిగురుపాటి నమ్రత ప్రముఖ హాస్పిటల్ సీఈఓగా కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ తండ్రి చిగురుపాటి వంశీ ముంబై హాస్పిటల్ చైర్మన్ కూడా. అంటే ప్రముఖ వ్యాపార కుటుంబం నుంచి కూడా ఆమె ఎదిగింది. ఆంకాలజిస్ట్గా కూడా ఆమె డాక్టర్గా ఉంది. మరి అందులో క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేసే డాక్టర్గా ఉన్న చిగురుపాటి నమ్రత ప్రస్తుతం డ్రగ్స్తో పట్టుబడడం అనేది కూడా డాక్టర్లకు సంబంధించిన, అంటే ఫ్యామిలీస్లో కావచ్చు, డాక్టర్లకు సంబంధించిన జనరల్ వ్యవహారంలో కావచ్చు ఒక కలకలం రేపుతుందని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో డ్రగ్స్తో పట్టుబడిన డాక్టర్లు చాలా వరకు ఎవరు లేరు. ఎందుకంటే మద్యం తాగుతూ రకరకాల ఇష్యూస్లో కూడా కొంతమంది డాక్టర్లు పేర్లు బయటకు వచ్చాయి. కానీ ఏకంగా 53 గ్రాముల డ్రగ్స్తో పట్టుబడడం అనేది కూడా సంచలనమైన విషయం. ఎందుకంటే 57 గ్రాములు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఏ 1 గ్రామో 2 గ్రాములకో పట్టుబడితేనే చాలా పెద్ద విషయంగా కూడా మీడియా ఎక్స్పోజ్ చేస్తుంటుంది. అందులో ప్రముఖ ఆంకాలజిస్టు డాక్టర్గా ఒక ప్రముఖ హాస్పిటల్కి సీఈఓ ఉన్న చిగురుపాటి నమ్రత తను ముంబై నుంచి 4 ఏళ్ళుగా కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ని హైదరాబాద్ తెప్పించుకుంటూ రకరకాలుగా ఆమె సేవిస్తూ ఉన్నదంటే చాలా ఆశ్చర్యకరమైన విషయమే. అంటే ఈ సంచలనమైన విషయంగా కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. పోలీసులు కూడా మొదట పట్టుబడిన తర్వాత అంటే టీనాబ్ అధికారులు ఈ ఆపరేషన్ని చాలా పకడ్బందీగా నిర్వహించారు. రకరకాల అంటే వ్యక్తుల సంభాషణలు అవన్నీ కూడా వాళ్ళు ఫోన్ కాల్ లిస్టులు రకరకాల అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే బాలకృష్ణ అనే వ్యక్తి తాను డ్రగ్స్ని వాట్సాప్ కాల్ ద్వారా బాలకృష్ణతో మాట్లాడిన కన్వర్జేషన్ కావచ్చు, తాను కాంటాక్ట్లో ఉన్న విషయాన్ని కూడా పోలీసులు టీనాబ్ అధికారులు గుర్తించారు. అందులో లేడీ పోలీస్ అధికారులనే నియమించి ఆపరేషన్ను కూడా పకడ్బందీగా నిర్వహించిన పరిస్థితి. సో ఈ వ్యవహారం డ్రగ్స్ బాలకృష్ణ తీసుకెళ్లి అపార్ట్మెంట్లో అందిస్తున్న క్రమంలోనే అక్కడే మాటు వేస్తున్న టీనాబ్ అధికారులు రెడ్ హ్యాండెడ్గానే ఇద్దరిని పట్టుకున్నారు. కానీ తను తెల్లబోయింది. అంటే అధికారులు పోలీసులు కానీ తను పట్టుకుంటారనే విషయాన్ని గుర్తించలేదు. అంటే తాను ఐఫై ఫ్యామిలీకి చెందిందని కూడా భావించి ఉండొచ్చు. సో ప్రస్తుతం మనతో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రభు గారు ఉన్నారు. నమస్తే అండి ప్రభు గారు. నమస్కారం. హలో, నమస్కారం ప్రభు గారు. చిగురుపాటి నమ్రత డ్రగ్స్ 53 గ్రాముల కొకైన్ని ముంబై నుంచి ఒక వ్యక్తి ద్వారా తెప్పించుకుంది. రెడ్ హ్యాండెడ్గానే టీనాబ్ అధికారులకు పట్టుబడింది. ఎలా చూస్తారు? ఒక డాక్టర్గా ఆమె ప్రముఖ హాస్పిటల్లో సీఈఓగా ఉంది. ఆంకాలజిస్ట్గా కూడా క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స చేసే వైద్యురాలిగా కూడా పేరు పొందింది. ఫస్ట్ థింగ్ అండి, ఆవిడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు క్యాన్సర్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. ఆంకాలజిస్ట్ ఆమె, అంటే ఒమేగా హాస్పిటల్ సీఈఓగా ప్రస్తుతం ఆమె విధులు నిర్వహిస్తుంది. నేను చెప్పేది రండి ఒక మాట. మీరు ఫస్ట్ ఆవిడ ఏ క్వాలిఫికేషన్ ఉంది, డాక్టర్ గారా కాదా, ఎంబీబీఎస్ ఎండియా లేదా వేరే డిపార్ట్మెంట్ డాక్టర్ అనే విషయం కూడా మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు కాబట్టి మేము కూడా దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తాం. మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫు నుంచి కానివ్వండి, మెడికల్ కౌన్సిల్ దగ్గర నుంచి కానివ్వండి, ఆమె గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డాక్టర్ అయితే, ఎంబీబీఎస్ డాక్టర్ అయితే ఈ విషయాల మీద పూర్తి అవగాహన తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం ఫస్ట్ థింగ్.
సెకండ్ థింగ్, డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి, మనందరికీ తెలిసిన విషయమే. అవును. సో డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి కాబట్టి మనము కేర్ఫుల్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఉమ్. ప్రపంచం అంతా భయపడుతుంది. మనం ఈ డ్రగ్స్ అనేది టెర్రరిజం కంటే భయానకమైనది. ఒక రాష్ట్రం, దేశం పాడైపోవాలంటే, యువత పాడైపోవాలంటే, టెర్రరిజం కంటే ఇంటర్నల్ గా మనం పాడైపోవడానికి ఇది ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి విషయం. ఒక దేశం పాడైపోవడానికి, ఒక రాష్ట్రం పాడైపోవడానికి. కాబట్టి మనము ఈ విషయం పైన పూర్తి అవగాహనని సాధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ప్రముఖమైన హాస్పిటల్ అంటున్నారు, ప్రముఖమైన వ్యక్తి అంటారు, వీటి మీద పూర్తిగా మనం తెలుసుకోవాలి. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే పోలీసుల నుంచి ఈమె 4 ఏళ్లుగా డ్రగ్స్ వాడుతుంది, రకరకాల వ్యక్తులు, వంశీ టక్కర్ అని చెప్పి ముంబైలో ఒక ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యాపారి ఉంటాడు, ఆయన నుంచి రకరకాలుగా ఈమె తెప్పించుకుంటుంది. ఇప్పటికే 5 నుంచి 10 సార్లు కూడా డ్రగ్స్ సప్లై చేసుకుందని కూడా ఇన్వెస్టిగేషన్లో ప్రైమరీగా తేలింది కూడా. ఎస్, అందుకేనండి ఇప్పుడు ఎవరైనప్పటికీ కూడా, వాళ్ళు డాక్టర్ కానివ్వండి, యాక్టర్ కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా చట్టం తన పని చేసుకెళ్తుంటది, వ్యవస్థలో జరగాల్సిన పని జరుగుతుంటది. అయితే మేము చెప్పేది ఏంటంటే, ఒకవేళ డాక్టర్ అయితే మాత్రం తప్పకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పరిధిలో కానివ్వండి, లేదా మెడికల్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానివ్వండి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కానివ్వండి, నేషనల్ మెడికల్ కమిషన్ కానివ్వండి, వీటన్నింటిలో కూడా వీటికి కూడా చట్టపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ డాక్టరే ఇలాంటి పనులు కనుక చేస్తే ఏ విధమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు నార్కోటిక్ యాక్ట్స్ ఉన్నాయి, ప్లస్ పనిష్మెంట్ 37 సెక్షన్ 37, తర్వాత ఇతర 42 సెక్షన్, రకరకాల సెక్షన్ నార్కోటిక్ సెక్షన్స్ ఉన్నాయి. వాటి పరంగా కేసులు చేస్తారు, వాటి పరంగా వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు. అయితే యాజ్ మెడికల్ కౌన్సిల్ కానివ్వండి, యాజ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానివ్వండి, మేము కూడా వారి గురించి పూర్తిగా వివరణ తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఇందాక ప్రభు గారు ఒక చిన్న క్వశ్చన్ మీరు చేశారు. ఈమె హైదరాబాద్లోనే MBBS చేసింది, అమృత ఇన్స్టిట్యూట్లో MD రేడియేషన్ ఆంకాలజీ కూడా ఈమె పూర్తి చేసింది. అంటే మీకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చెప్తున్నారు. థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన థ్యాంక్ యూ. మేము దీని మీద పూర్తిగా ఆ డాక్టర్ గారు ఎవరు, ఏంటి, ఎందుకు చేశారు ఇలాంటి పనులు, ఒకవేళ డ్రగ్స్ కి బానిసై, లేదా వ్యక్తిగత కుటుంబ సమస్యలతోటి డ్రగ్స్ కి బానిసైందా, లేదా వేరే సమస్యలతోటి ఒంటరితనంతో బానిసైందా, ఏంటి అనే విషయాల్ని పరిపరాల అంశాలు ఉంటాయండి. ఎందుకంటే ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటున్నాడంటే అనేక కారణాలు ఉంటాయి దాని చుట్టూ. సో మనం ఆ డ్రగ్స్ అనేటువంటి బూచి నుంచి వాళ్ళని తప్పించాల్సిన బాధ్యత సొసైటీ వ్యవస్థలో మన మీద బాధ్యత ఉంది. ఒక వైద్యులుగా మా పైన ఆ బాధ్యత ఉంది. అయితే మేమేం చేస్తామంటే, పూర్తిగా దీని గురించి మీరు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మెడికల్ కౌన్సిల్ కానివ్వండి, లేదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పరిధిలో ఎటువంటి అంశాలు వస్తాయో, ఇప్పుడు కోర్టు మీరు ఆల్రెడీ చెప్తున్నారు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు, దీని మీద అనేకమైనటువంటి చట్టాలు కూడా వాళ్ళు రూపొందించుంటారు ఆల్రెడీ. అవును, ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా కఠినమైన చట్టాలు రూపొందించింది. అంటే డ్రగ్స్ అమ్మినా, కొన్నా, వాడినా, వాటి గురించి ఏమన్నా సెర్చ్ చేసినా కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్షల్ని ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు తెలిసే ఉంటుంది. రకరకాల మా స్పీచ్లలో కూడా ముఖ్యమంత్రి డైరెక్ట్గానే చెప్తున్నాడు, డ్రగ్స్ మహమ్మారి అనేది తెలంగాణలో కనిపించకూడదు అనేది చెప్తున్నారు. అవునండి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఇదే ఆస్పెక్ట్ ని అనేక సార్లు మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి డ్రగ్స్ మహమ్మారిని మీరు కూడా విస్తృత ప్రచారం చేశాం ఈ విషయాల మీద. కాబట్టి ఒకవేళ డాక్టర్స్ ఈ విధంగా చేశారు అని మీరు ఇప్పుడు డాక్టర్ అన్నారు, ఇప్పుడు మీరు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో MD రేడియేషన్ అని చెప్తున్నారు. సో ఇవన్నిటి మీద మేము పూర్తి విచారణ చేసి, వాళ్ళు నిజంగా జరిగితే ఏ విధమైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, చట్టం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, మాకు ఉన్నటువంటి వెసులుబాటులో మాకున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానివ్వండి, లేదా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానివ్వండి, వీళ్ళందరూ కలిసి కూర్చొని ఏ రకమైనటువంటి ఈ ఫైల్ అంతా చూసిన తర్వాత డాక్టర్ గారి పరిస్థితి, మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, మానసిక పరిస్థితి బాగుందా బాగాలేదు, అనేక పరిగణించుకొని ఎటువంటి చర్యలు తీసుకోవాలో, వారికి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో మేము తీసుకోవడానికి ఉపక్రమిస్తాం. అంటే మామూలుగా చిన్న చిన్న క్వశ్చన్లు కొంతమంది రేజ్ చేశారు. అంటే మనం పోలీసులతో మాట్లాడినప్పుడు కూడా, అంటే ఒక డాక్టర్గా ఉండి మత్తు మందు తీసుకున్న తర్వాత ఆంకాలజీ MDగా ఉన్న ఈమె ఆపరేషన్ ఎట్లా నిర్వహించింది, హాస్పిటల్కి ఎలా వెళ్ళింది, ఒక హాస్పిటల్కి CEOగా ఉందనేది కొన్ని క్వశ్చన్లు రేజ్ చేశారు. సో ఇవన్నిటికీ మామూలుగా అంటే మీరు చెప్పదలుచుకుంది ఏంటి యాజ్ ఏ మీరు ఒక డాక్టర్గా? అంటే సార్ ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అండి, డాక్టర్ అనే అంశం పక్కన పెడితే మీరు అన్న రేడియేషన్, MD రేడియేషన్, వీళ్ళు ఆపరేషన్ చేయరు. MD రేడియేషన్ చికిత్స కూడా అంటే వాళ్ళకు క్యాన్సర్ పేషెంట్లకు రకరకాలుగా మీరు చికిత్స అందజేస్తుంటారు కదా. అవును. అయితే వీళ్ళు సైకియాట్రిక్ లెవెల్స్, నేను అదే చెప్తాను మీకు, ఒక పర్సన్ యొక్క సైకియాట్రిక్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ విధంగా మారడానికి గల
అంశాలు ఏంటి? కారణాలు ఏంటి, ఏ విధంగా జరిగింది, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు మేము పరిగణలోకి తీసుకుంటాం. ఎప్పుడైతే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామో పరిగణలోకి తీసుకున్న దాన్ని బట్టి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఎవరు చేసినా కూడా అది డాక్టర్ కానివ్వండి, లేదు కామన్ మ్యాన్ కానివ్వండి, ఎవరు చేసినా కూడా చట్టం తన పని చేసుకెళ్ళడం అయితే తెలిసిన విషయమే. మనకి చట్టం ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు చట్టం తీసుకుంటుంది. డాక్టర్ కాబట్టి మళ్ళీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కానీ మెడికల్ కౌన్సిల్లో కానీ ఎటువంటి చట్టాలు ఉన్నాయి వారి మీద చర్యలు తీసుకోవడానికి. అవన్నీ కనుక గిల్ట్ ప్రూవ్ అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ కూడా మెడికల్ కౌన్సిల్ కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ తీసుకుంటుంది. అంటే జనరల్గా వైద్య వృత్తి అంటే వైద్యుడు నారాయణ అని చెప్పి జనరల్గా చెప్తుంటారు. అంటే వైద్యుడే దేవుడు అనేది కూడా రకరకాలుగా వస్తుంటుంది. కానీ వైద్య వృత్తిలో ఇలాంటి అంటే గతంలో రాకపోయి ఉండొచ్చు, డ్రగ్స్ తీసుకున్న డాక్టర్లు పట్టుపోయి, అంటే నేను కూడా రెగ్యులర్గా చూస్తున్నా ఒక 20 ఏళ్ళుగా, కానీ ఎవరు పట్టుబడిన అంశాలు లేవు. అంటే మద్యం తాగుతూ డాక్టర్లు కనిపించారనేది రకరకాల అంశాలు ఉన్నాయి. కానీ ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ మొదటి మహిళగా అంటే మొదటి డాక్టర్గా ఈమె ఉండి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు కొన్ని అంశాలని మనము అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రైవసీ, వాళ్ళ యొక్క అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడాలి. అవును, అంటే పూర్తి అవగాహన కావాలి మన కేసు మీద. అవును, ఒక డాక్టర్ల గురించి కానివ్వండి, ఇప్పుడు మీరు డాక్టర్ వైద్య నారాయణ హరి అంటారు, అదే డాక్టర్ని చాలా చోట్ల హాస్పిటల్ మీద దాడి చేసి, మన పంజాబ్ లో అయితే హాస్పిటల్ మొత్తం దాడి చేసి డాక్టర్లను చంపేశారు. అనేక చోట్ల మరి నారాయణ హరి అనేటువంటి డాక్టర్ నే హరి చేసేసేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అది తెలంగాణలో కూడా చాలా చోట్ల జరిగాయి కూడా, గాంధీలో కానీ మిగతా చోట్ల కూడా. అవును, అయితే శోచనీయం, ఇదంతా శోచనీయం, బాధాకరం. డాక్టర్లు సామాన్యంగా డాక్టర్లు వారి పరిధిలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. పరిధిలో లేని వారు కానివ్వండి, డాక్టర్స్ ఎటువంటి మెడికల్ నెగ్లిజెన్స్ గురి చేసిన వాళ్ళు వారి మీద మెడికల్ కౌన్సిల్ కానివ్వండి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానివ్వండి, మా దగ్గర రెగ్యులేటరీ అథారిటీస్, డిసిప్లినరీ కమిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఈ డిసిప్లినరీ కమిటీ ద్వారా వారి మీద చర్యలు తీసుకుంటా ఉంటాం. ఎవరైనా అలా చేస్తే మా దృష్టికి కనుక ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా ఇమీడియట్ గా వారి మీద తగు చర్యలు తీసుకోబడతాయి. సో ఇప్పుడు ఇది ఫస్ట్ టైం మేము కూడా వింటాం. ఇలాంటి సన్నివేశం బాధాకరం, శోచనీయం. కానీ దీనిపైన పూర్తి స్థాయిలో విచారం జరగాలి. ఎందుకంటే ఇప్పుడు వెరీ ప్రిలిమినరీ స్టేజ్ కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు కాబట్టి మనం ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత వాళ్ళు డాక్టర్ గారు ఈ విధంగా చేసి కనుకుంటే దాని మీద వారి యొక్క మానసిక స్థితి, వారు ఎందుకంటే డ్రగ్స్ కి 4-5 సంవత్సరాల నుంచి అలవాటు పడి ఉన్నారంటే వారి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది, వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, అనేకమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని అప్పుడు మనం దీని మీద తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ మీ ఐఎంఏ అసోసియేషన్ నమ్రత దగ్గరికి అంటే ఆమెను రిహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఒకవేళ మీరు అవకాశం వస్తానికి అక్కడ వెళ్ళి ఆమెతో పర్సనల్గా మాట్లాడే అవకాశం ఉందా? తప్పకుండా వారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచిస్తుంది, డాక్టర్స్ యొక్క బాగోగుల గురించి చూస్తుంది. కాబట్టి ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్. కాబట్టి వారు కూడా వైద్యులు కాబట్టి మా అసోసియేషన్ తరఫు నుంచి వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి వారి అసలు పరిస్థితులు ఏంటి, వారు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఇలాంటి స్థితిలోకి ఏ విధంగా వెళ్ళారు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎటువంటి చర్యలు ఇంత జరిగినప్పటికి కూడా వారికి మానసిక ధైర్యం కల్పిస్తూ వారిని ఏ విధంగా ఒకవేళ ఈ సమస్యలో కనుకుంటే ఏ విధంగా వారిని బయటికి తీసుకురావడానికి, ఈ పరిస్థితుల నుంచి, ఈ డ్రగ్ అబ్యూస్ లో నుంచి, లేదు ఈ డ్రగ్స్ వాడకంలో ఏదైతే వారు బాధితులుగా మారారో వాటిలో నుంచి ఏ విధంగా బయటికి తీసుకురాగలుగుతాం అనేటువంటి చర్యలు కూడా చేపట్టడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెనుకాడబోదు. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రభు గారు. సో మొత్తానికైతే ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఖచ్చితంగా డాక్టర్ చిగురుపాటి నమ్రతను మత్తుకు బానిసైన ఆ వ్యసనం నుంచి బయటపడేలా కృషి చేస్తామంటుంది. ప్రైమరీగా అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ రకరకాల కోణాల్లో జరుగుతుంటుంది. 53 గ్రాములతో పట్టుబడ్డది కాబట్టి ఖచ్చితంగా చాలా పెద్ద విషయమే. ఇందులో వంశ్ టక్కర్ కావచ్చు, ఇప్పుడు బాలకృష్ణ అనే తోటి వ్యక్తి పట్టుబడ్డాడు కావచ్చు. ఆ వాట్సాప్ గ్రూపు అలాగే ఆ చిగురుపాటి నెంబర్కి సంబంధించిన ఫోన్ని అనలైజ్ చేసి అందులో ఉన్న కాంటాక్ట్స్, వాట్సాప్ గ్రూపులు, వివిధ అంశాలపైన కూడా ఖచ్చితంగా టీన్యాప్ దర్యాప్తు జరిపే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వంశ్ టక్కర్ ముంబైలో తన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఒక వంశ్ టక్కరే డైరెక్ట్గా నమ్రతతో టచ్లో ఉన్నారా, లేదంటే వంశ్ టక్కర్ ఇంకా వేరే డాక్టర్లు కానీ వేరే హైదరాబాద్లో ఉన్న డ్రగ్స్కి బానిసైన వ్యక్తులతో టచ్లో ఉన్న అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుపుతున్నారు. నెక్స్ట్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ సంబంధించి నెక్స్ట్ లెవెల్లో నమ్రతని రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి పోలీసులే స్వయంగా అంటే మహిళా పోలీసులే వెళ్ళి ఆమె మానసిక స్థితిని బట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఉన్న వ్యక్తులు అలాగే వ్యాపారం జరుపుతున్న
వ్యక్తులు కావచ్చు, కొనేవాళ్ళు, డ్రగ్స్కు బానిసైన వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరినీ ఖచ్చితంగా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ మత్తుకు బానిసైన తన తోటి డాక్టర్లు ఉన్నారా, లేదంటే స్నేహితులు ఉన్నారా, శ్రేయోభిలాషులు ఉన్నారా, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళ నుంచి బయటపడడం కోసం అవకాశం చేయడం. నెక్స్ట్ వంశ్ టక్కర్ని, ఇంకా హైదరాబాద్లో ఉన్న డ్రగ్స్ని సరఫరా చేసే వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.